హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం బైనరీ సర్చ్ అనే లాజిక్ని పైథాన్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఇవన్నీ కూడా మీకు పైథాన్ సబ్జెక్ట్లో ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ కింద యూజ్ అవుతాయి. సో బైనరీ సర్చ్ గురించి ఫస్ట్ నేను చెప్తాను. సో అలానే ఈ వీడియోకి మీకు నేను పైన ఒక లింక్ ఇస్తాను. ఇది కంప్లీట్ బైనరీ సర్చ్ కాన్సెప్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్, అల్గోరిథం యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా చేయాలి? ఫస్ట్ వాట్ ఈజ్ బైనరీ సర్చ్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మనం సార్టింగ్ చేసుకున్నామో, అంటే వన్స్ మనం బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆర్డర్లో ఉన్న ఎలిమెంట్స్ని తీసుకోవాలి. సర్చింగ్ అనగానే మన దగ్గర ఉన్న కలెక్షన్లో నుంచి ఏదో ఒక ఎలిమెంట్ ఉందా లేదా అనేది మనం ఫౌండ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం టోటల్ లాజిక్ అంతా బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్లో తీసుకుంటున్నాను. సో డెఫ్ బిఎస్ ఆఫ్ ఏ కామా ఎల్ కామా హెచ్ కామా ఎన్ 4 వాల్యూస్ తీసుకున్నాను. 4 పారామీటర్స్ ఏంటంటే ఏ అంటే ఎరే, అంటే టోటల్ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ని మనం పంపిస్తున్నాము. ఎల్ అంటే లో వాల్యూ, హెచ్ అంటే హై వాల్యూ, ఎన్ అంటే మనం ఫౌండ్ చేయాల్సిన వాల్యూ, అంటే ఉందా లేదా అని ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ వాల్యూ మనం ఎన్లో స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎరేలో 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 6 ఎలిమెంట్స్ని బై 2 చేస్తాం. అంటే టోటల్ కౌంట్, ఎరే యొక్క కౌంట్ తీసుకుని ఆ కౌంట్ని బై 2 చేస్తాం. సో 6/2 చేయంగానే 3 వస్తుంది. సో థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ మిడ్ వాల్యూ, ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ లో వాల్యూ, లాస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ హై వాల్యూ. ఆల్ ఎలిమెంట్స్ అనేవి మనకి సార్టింగ్ అయి ఉన్నాయి. మనం ఫౌండ్ చేయాల్సిన ఎలిమెంట్ మిడ్ కన్నా తక్కువ నెంబర్ అయితే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తాము. అది మనం ఫౌండ్ చేయాల్సిన ఎలిమెంట్ మిడ్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ అయితే ఆబ్వియస్లీ సార్టింగ్ ఎలిమెంట్స్ కాబట్టి అది రైట్ సైడ్ ఉంటుంది. సో దానికి ఇక్కడ నేను లాజిక్ రాశాను, హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వాల్యూ ఆటోమేటిక్గా లెఫ్ట్ ఎలిమెంట్ లో ఎలిమెంట్ కన్నా గ్రేటర్గా ఉంటుంది. సో ఆ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఎం వాల్యూ అంటే మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, హెచ్ ప్లస్ ఎల్ బై 2. సో అంటే మనకి సో 0 నుంచి 5 ఎలిమెంట్స్, అంటే 5 వరకు ఉన్నాయనుకోండి, టోటల్ అరేలో 6 ఎలిమెంట్స్ ఉంటాయి. 6/2 చేయంగానే ఎంలోకి ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. సో ఏ ఆఫ్ 3 అంటే థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఎన్ ఎలిమెంట్కి ఈక్వల్ అయితే ఎస్, డైరెక్ట్గా మనకి మిడ్ పొజిషన్లో మనం వెతికే ఎలిమెంట్ దొరికేసింది. దెన్ రిటర్న్ టు ప్రోగ్రామ్. ఎల్ ఇఫ్ ఒకవేళ సమ్ టైమ్స్ ఆ ఎలిమెంట్ కాదు, అంటే మిడ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కాదు, అప్పుడు మిడ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కన్నా మనం ఫైండ్ చేసే ఎలిమెంట్ చిన్నదా, ఏ ఆఫ్ ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ చిన్నది అయితే మనం ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో సేమ్ ఇదే ఫంక్షన్ని అగైన్ కాల్ చేస్తున్నాం, బట్ విత్ ద వాల్యూస్ మనం ఇందాక ఇచ్చిన స్టార్టింగ్ వాల్యూస్ ఏఎల్ హెచ్ఎన్, అంటే 0 అండ్ లాస్ట్ పొజిషన్ వాల్యూ 5, 0 5 ఇచ్చాం. కానీ ఇక్కడ ఏమిస్తున్నాం? ఎల్ కామా ఎం మైనస్ 1, 0 కామా 2, 3 మైనస్ 1 2, అంటే మిడ్ పొజిషన్కి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓన్లీ లెఫ్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కన్నా మనం వెతికే వాల్యూ గ్రేటర్ అనుకోండి, ఆటోమేటిక్గా మిడ్ కన్నా రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వాల్యూస్ తీసుకున్నాము, 4 7 10 23 45. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం? 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో అంటే 5/2, 2.5 అంటే నియర్లీ 3 తీసుకున్నాం అనుకోండి. సో అంటే మిడ్ పొజిషన్ 3 వస్తే 3 పొజిషన్లో, అంటే 2 పొజిషన్లో మనకున్న ఎలిమెంట్ 10. సో 10 అనేది మిడ్ వాల్యూ అయితే 10 నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెతుకుతాం. మనం వెతికే ఎలిమెంట్ 10 కన్నా చిన్న ఎలిమెంట్ అయితే. ఒకవేళ మనం వెతికే ఎలిమెంట్ 10 కన్నా గ్రేటర్ ఎలిమెంట్ అయితే 10కి రైట్ సైడ్ వెతుకుతాం. ఓకే, సో అలా మనం ఫైండ్ అవుట్ చేసే ఎలిమెంట్ మనం డిసైడ్ చేసుకుని ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఒకవేళ మీరు యూజర్ నుంచి ఎలిమెంట్ ఎరే ఎలిమెంట్స్ తీసుకోవాలి, యూజర్ నుంచి ఫౌండ్ చేసే ఎలిమెంట్ తీసుకోవాలి అంటే బై యూజింగ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి మనం ఎలా అయితే తీసుకుంటున్నామో సేమ్ అలానే తీసుకుంటాం. ఇక్కడ మనకి వచ్చిన ఎర్రర్ వచ్చేసరికి ఎల్స్ పక్కన కాలమ్స్ ఇవ్వలేదు. సో అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఒక్కటి కొంచెం మిస్ అయినాయి. సో మీరు మాత్రం కేర్ఫుల్గా అన్నీ టైప్ చేయండి. ఒకవేళ టైప్ చేయడం మిస్ అయితే ఇలా ఎర్రర్స్ చూసుకుని మనం మోడిఫై చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. అలాంటివి జరిగినప్పుడే మనం ఇంకా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటాం. సో ఎర్రర్స్ని అండర్స్టాండ్ చేసుకుని రెక్టిఫై చేసుకోవడం కూడా ద వెరీ వెరీ బెస్ట్ థింగ్. నెక్స్ట్ మనం ఫంక్షన్ నుంచి కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి అడుగుతాను చూడండి,
నేమ్ ఎన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మీన్స్ ఎన్ అనేది ఇచ్చాము, యాక్సెస్ చేసేస్తున్నాం, కానీ మనకు అందులో ఎన్లో వాల్యూ ఇవ్వలేదు. ఎన్లో వాల్యూ ఇవ్వలేదు అంటే మనం అసలు ఎన్ అనే వేరియబుల్ ఎందుకు తీసుకున్నాము? మీరు ఏ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ కోసం ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అంటే నేను ఇక్కడ ఏ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఫంక్షన్ కన్నా బిఫోరే డిసైడ్ అవ్వాలి. సో ఎన్ ఈక్వల్ టు 7. అంటే చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఎర్రర్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుని మీరు రెక్టిఫై చేస్తున్నారు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికోసం నేను ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే చేయాల్సి వస్తుంది. సో అది మీరు ఎలా తీసుకున్నా ఓకే, బట్ వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ఆ వాల్యూ మిస్ అయితే వచ్చిన ఎర్రర్ని బట్టి మనం ఎర్రర్ని చదివి ఎలా అర్థం చేసుకున్నామో సేమ్ అలానే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 7ని ఫైండ్ అవుట్ చేస్తే 8 పొజిషన్ 1 వచ్చింది, అండ్ 8 ఫైండ్ అవుట్ చేయమని చెప్తే ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఎందుకు వచ్చింది? అక్కడ 8 అనే వాల్యూ లేదు కాబట్టి. ఓకే, 7 ఇచ్చినప్పుడు మనకి 0 1 2 3 4, సో 5 ఎలిమెంట్స్లో 7 ఇన్ ఫస్ట్ పొజిషన్, కాబట్టి ఫస్ట్ పొజిషన్ వాల్యూ అని చెప్పి వచ్చింది. సో టోటల్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన లాజిక్ వచ్చేసరికి డెఫ్ అనే ఫంక్షన్లో ఏ లాజిక్ అయితే ఇచ్చామో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, ఆ లాజిక్ అనేది బైనరీ సర్చ్కి సంబంధించిన లాజిక్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీనియర్ సర్చ్ అండ్ బైనరీ సర్చ్ 2 సర్చింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, బట్ బైనరీ సర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీనియర్ సర్చ్ అనేది ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ ఫౌండ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్లో పర్సన్ ఉన్నారా లేదా అని చెక్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో మీరు చెక్ చేస్తారు. అంటే ఫస్ట్ పర్సన్ ఎస్ ఆర్ నో, ఆర్ సెకండ్ పర్సన్ ఎస్ ఆర్ నో, థర్డ్ పర్సన్ ఎస్ ఆర్ నో, దట్ ఈస్ లీనియర్ సర్చ్. బట్ బైనరీ సర్చ్ ఈస్ వెరీ డిఫరెంట్. అదేంటి? మనం బేస్డ్ ఆన్ డిఫరెంట్ లాజిక్ ఆల్ ఎలిమెంట్స్ చెక్ చేస్తే అక్కడ ఏముంది ఇంకా. సో బట్ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే చెక్ చేసేలాగా మనం లాజిక్ని, ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెసింగ్ని తగ్గిస్తూ బైనరీ సర్చ్ అనేది యూజ్ చేస్తున్నాం. కాబట్టి బైనరీ సర్చ్ అనేది ద బెస్ట్ లాజిక్ ఫర్ సర్చింగ్. కాబట్టి ఫస్ట్ నేను బైనరీ సర్చ్ చెప్పాను, ఆఫ్టర్ సమ్ టైమ్ లీనియర్ సర్చ్ కూడా చెప్తాను. సో లీనియర్ సర్చ్ అనేది వెరీ ఈజీ టెక్నిక్, బట్ లాట్ ఆఫ్ మెంబర్స్కి లీనియర్ సర్చ్ అప్లై చేయలేము. ఎన్ని నెంబర్స్ ఉన్నా మనం సర్చింగ్ పెర్ఫామ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసరికి బైనరీ సర్చ్. ఓకే, సో బైనరీ సర్చ్కి మీరు ఫస్ట్ లాజిక్ అల్గారిథం చెప్పాలంటే మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మిడ్ వాల్యూ కన్నా స్మాల్ ఎలిమెంట్ అయితే లెఫ్ట్ సైడ్, మిడ్ వాల్యూ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ అయితే రైట్ సైడ్. దట్ ఈస్ ద లాజిక్ ఫర్ ది బైనరీ సర్చ్. థ్యాంక్ యూ.